ఆగనిగలం ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు నారాయణ పాఠశాల యందు విద్యార్థులతో పర్యావరణం వాటి విశిష్టత అన్న అంశంపై ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ భాస్కర్ నాయుడు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులందరికీ FORESTలో ఉన్న ప్రతి అక్షరానికి అర్థం తెలియచేస్తూ ఆహారం, ఆక్సిజన్, రెయిన్స్, ఎకోసిస్టమ్, సాయిల్ కన్జర్వేషన్, టెంపరేచర్ బ్యాలెన్స్, ఫారెస్ట్ అందచేస్తుంది కనుక ఇవి ఎంత ప్రాముఖ్యమైనవి అని తెలియచేస్తూ వీటిని తిరిగి ఇవ్వకపోతే జరిగే పరిణామాల గురించి విద్యార్థులకు పూర్తి స్థాయిలో వివరించడం జరిగింది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న విద్యార్థులు పర్యావరణాన్ని రక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పాఠశాల ప్రిన్సిపల్, గురు తదితరులు సిబ్బంది పాల్గొన్నారు. మీరు బాగా గాలిని లోపల తీసుకొని బ్రీతింగ్ ఫుల్ రక్షించుకోవాలి, కాపాడుకోవాలి, పెంచుకోవాలి. దాని విలువను మనం గుర్తించాలి, అందరికీ చెప్పాలి. నువ్వేదో ఒక రాజకీయంలో ఉంటే నీకు 3 పార్టీలకు వ్యతిరేకంగా ఉంటాయి ఎప్పుడు. ఒక కులంలో ఉంటే 1000 కులాలు నీకు వ్యతిరేకంగా ఉంటాయి ఎప్పుడు. నువ్వు ఒక మతంలో ఉంటే కొన్ని మతాలు నీకు వ్యతిరేకంగా ఉంటాయి ఎప్పుడు. నువ్వు మనుషులు మాత్రమే హ్యూమన్స్ అందరినీ రక్షించాలనుకుంటే ఇంకా 83,99,999 జీరోస్ నీకు వ్యతిరేకంగా ఉంటాయి ఎప్పుడు. ఎందుకంటే వాటిని సాగుబడి మనుషులు పెట్టాలి కదా. అదే నువ్వు ఎన్విరాన్మెంట్ కోసం పనిచేస్తే నీకు ఎవరైనా శత్రువులు ఉంటారా? అపోజిషన్ ఉంటుందా? దీంట్లో బాగుపడిన వారు ఎవరైనా ఉంటారా? నష్టం ఎవరికైనా ఉందా? ఎవ్వరికి నష్టం ఉండదు. నువ్వు ఏ కులం కోసం, మతం కోసం, పార్టీల కోసం, ఇంకో దాని కోసం చేస్తే నీకు శత్రువులు అక్కడే ఉంటారు. వాళ్ళని వీక్ నీకు ఇవ్వాలి, అది కూడా పాపం. అదే నువ్వు ఎన్విరాన్మెంట్ చేయి, మొక్కలు నాటు, చెట్లను రక్షించు. ఇందులో మనం FOREST గురించి తెలుసుకున్నాం, ఒక్కో దాని గురించి చెప్పుకున్నాం. ఎఫ్ అంటే ఓ అంటే ఆర్ అంటే ఈ అంటే ఎస్ అంటే టీ అంటే ఆ ఫారెస్ట్ ను మనం ఏమాత్రం దెబ్బ తినకుండా వాటన్నింటినీ చెట్లు, మొక్కలు, తీగలు, గడ్డిని మనం రక్షించుకోవాలి, కాపాడుకోవాలి, పెంచుకోవాలి. అది మనం నేను ఎన్ని రక్షించుంటానో తెలుసా? ఇట్లాంటి ట్రీస్ నరక్కోకుండా దాదాపు 20 లక్షలు 20 లక్షల ట్రీస్ నరక్కోకుండా ఈ 3 రాష్ట్రాల్లో రోజు తిరిగి అందరినీ అడ్డం పడి 20 లక్షల చెట్లు నరకకుండా 5 లక్షల మొక్కలు మేమే నాటించాం. మా టీంలో ఎంతమంది మొక్కలు అంటే తెలుసా? స్టూడెంట్స్ అందరూ 6,000 మంది ఉన్నారు.